వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి న్యాయస్థానం మార్చి 13 వరకు రిమాండ్ విధించింది. దాంతో పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. కులాల మధ్య రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఈ నెల 26న రాత్రి పోసానిని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. నిన్న ఓబులవారిపల్లె పిఎస్లో 9 గంటల పాటు పోసానిని విచారణ సాగింది. ఎస్పీ విద్యాసాగర్ పోసానిని స్వయంగా విచారించారు. అనంతరం రాత్రి 9 గంటలకు పోసాని కృష్ణమురళిని కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. రాత్రి నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. సుమారు 8 గంటల పాటు ఇరుపక్షాల మధ్య వాదనలు సాగాయి. ఉదయం 5 గంటల వరకు వాదనలు సాగాయి. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో మార్చి 13వ తేదీ వరకు కూడా పోసానిని రిమాండ్లో ఉండనున్నారు. బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41A నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. అందుకు నిరాకరించిన మెజిస్ట్రేట్ 14 రోజుల వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ క్రమంలో రాజంపేట సబ్ జైలుకు తరలించారు. బిఎన్ఎస్ 111 యాక్ట్ నమోదు చేయడంపై పొన్నవోలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేసే వారికి మాత్రమే వర్తిస్తుందని పొన్నవోలు వాదించారు. పోసానిపై రిమాండ్ విధించడాన్ని పరిశీలిస్తే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైట్ అన్నట్లు ఉందన్నారు లాయర్ పొన్నవోలు సుధాకర్. పోసాని వ్యాఖ్యలో వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, పోలీసులు పెట్టిన 2 సెక్షన్లపై మెజిస్ట్రేట్ ఏకీభవించారని, ఫలితంగానే పోసానికి రిమాండ్ విధించారని అన్నారు. బిఎన్ఎస్ యాక్ట్ 111 సెక్షన్ను మెజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకోలేదని, ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని పొన్నవోలు స్పష్టం చేశారు. వాళ్ళ మీద కూడా చర్యలు హైకోర్టుకు పోతాం. ఇది సమంజసం కాదు. ఒక్కసారి మీరు 111 తీసేసిన తర్వాత, ఐటీ యాక్ట్ లేదని తర్వాత, ఇది పనికిరా, దీనికి అనువర్తించడం అని చెప్పిన తర్వాత కూడా మరో సెక్షన్లు 5 ఏళ్ళు లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా, 5 ఏళ్ళు ఉండినా కూడా అర్నేష్ కుమార్ ఫాలో కావాలని మా వాదన. సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది. అట్లా ఫాలో కాకపోతే ఏ కోర్టునైనా కంటెంప్ట్ కింద మేము బుక్ చేస్తామని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాం. మేము ఈ న్యాయ పోరాటం ఆగదు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం వారు మాకున్న న్యాయ పరిధిలో మేము ప్రతి ఒక్క యాంగిల్లో మేము ముందుకు పోతాం. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో తర్వాత ఆలోచిస్తారు. ఈ దోషాల గురించి ఏమైనా జడ్జి గారు కామెంట్ చేస్తారంటున్నారు? కామెంట్ లేదండి. వారి మీద, కృష్ణమురళి గారి మీద, పోసాని గారి మీద ఒక 16 సెక్షన్లు ఎవరు తెలియదు. సుమారుగా 16. అది ఎవరు కూడా తెలియదు. ఎక్కడ జరిగిందో తెలియదు. ఆ కేసు క్రైమ్ నంబర్స్ కూడా ఇచ్చారయ్యా. క్రైమ్ నంబర్స్ ఇచ్చారు. ఆ కాపీస్ కూడా ఇవ్వలేదు. కాపీస్ కూడా రిమాండ్ రిపోర్ట్లో లేదు. అయినా కూడా కోర్టు వారిని ప్రిజుడిస్ చేసేటట్టు ఒక 16 కేసులు వారి మీద, ఒక బంచ్ ఆఫ్ కేసెస్ వారు లిస్టు తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాంతో ఆ విధంగా నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కోర్టు వారు సరైన నిర్ణయం, కోర్టు వారు సరైనగా తీసుకున్నారు. కానీ అది ఎంతవరకు అనేది, మా దృష్టిలో ఎంతవరకు అనేది, మేము మిగిలినటువంటి మాకుండే మార్గాలన్నీ అన్వేషిస్తాం. ఆ మార్గాల ప్రకారం మేము ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో. ఓబులవారిపల్లి మండలం కోరుకుంట్లకు చెందిన జనసేన నాయకుడు జోగినేని మణి ఈ నెల 24న పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 26న పోసానిని హైదరాబాద్లో ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.